హైవేస్ నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి కుక్కలని 8 వారాలు అంటే 2 నెలల్లో ఒక్క కుక్క కూడా లేకుండా గ్రేటర్ నోయిడా కానీ గురుగ్రామ్ కానీ ఫరీదాబాద్ గజియాబాద్ ఏదో ఉంది అవుట్స్కర్ట్స్ ఢిల్లీ అండ్ నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ తీసుకెళ్ళాలి రబ్బా అన్న ఎందుకు ఏంటి అన్నప్పుడు ఆ పాయింట్ నేను చెప్పలేదు మొన్న ఇప్పుడు చెప్తున్నా. కుక్క కాటు వల్ల ఈ జనవరి నుంచి మన జూలై వరకు అక్షరాల 35,000 మంది ఢిల్లీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇది అఫీషియల్గా. ఇక అన్అఫీషియల్గా అన్నప్పుడు లక్షల్లో కూడా ఉండొచ్చు. అంటే అంత భారీ మాత్రం కుక్కలు పెరిగిపోయినాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ కుక్కలతో సమస్య లేదు, వాటికి ర్యాబిస్ వ్యాక్సిన్ ఇస్తే చాలు, అవి మనుషులు ఏం చేయమంటున్నారు. నిజమా? ర్యాబిస్ వ్యాక్సిన్ ఇస్తే మనుషులు ఏం చేయవా? కమింగ్ టు వాళ్ళ అక్క ప్రియాంక, ఆమె సైతం కుక్కల మీద ఏటి మీ ప్రతాపం అని చెప్పేసి ఆమె. నెక్స్ట్ మేనకా గాంధీనా వీళ్ళ పిన్నో పెద్దమ్మ ఉంటారు, పిన్ అవుతారు అనుకుంటా ఆమె సైతం కుక్కల ప్రేమికులే, జంతు ప్రేమికురాలు. ఆమె కూడా ఇది దారుణం దుర్మార్గం, ఆమె బీజేపీ దారుణం దుర్మార్గం కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది అని అంటున్నారు. ఈ మూమెంట్లో నిన్న సోషల్ మీడియా వ్యాప్తంగా బయట కూడా ర్యాలీలు చేస్తున్నప్పుడు సోషల్ మీడియాలోనేమో కుక్కల వల్ల ఎంతమంది చనిపోయింది, కుక్కల వల్ల ఎన్ని రకాలుగా ఎవరెవరు ఇబ్బంది పడిందని చెప్పేసి మొత్తం పోస్టులు పెడతారు, వీడియోలు పెడుతున్నారు. ఈ జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఏంటి, మనుషుల కన్నా కుక్కల మిన్న, మనుషుల కన్నా ఎంతో విశ్వాసంతో కుక్కలు ఉంటాయి. అయినా అసలు అక్కడ ఉన్న కుక్కలు ఏంటంటే తీస్తే మనకున్న సమాచారం ప్రకారం 3 లక్షల కుక్కలంట, 3 లక్షల కుక్కలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క షెల్టర్ హోమ్లో 100 కుక్కలు పెట్టుకున్నా 3,000 షెల్టర్ హోమ్స్ కావాలి. ఒక్కొక్క షెల్టర్ హోమ్లో 100 కుక్కలు, దాన్ని 3,000 షెల్టర్ హోమ్స్ కావాలి. 3 లక్షల కుక్కలు అంటే అది ఓన్లీ ఢిల్లీ చుట్టుపక్కల. మరలా వీటికి షెల్టర్ నిర్మించాలి, దానికి ప్లేస్ కావాలి అండ్ సంరక్షణ కావాలి, వీటికి మెయింటెనెన్స్ చూసుకోవాలి, ఫుడ్, ఇలా లెక్కేస్తే అక్షరాల దగ్గరగా 15,000 కోట్ల రూపాయలు కావాలి. 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎవరు భరించాలి? ఢిల్లీ గవర్నమెంట్ భరించాలి. దెన్ ఢిల్లీ ముఖ్యమంత్రి రీసెంట్గా అపాయింట్ అయ్యారు కదా, సమ్ గుప్తా, సిక్కా గుప్తా, రేఖా గుప్తాను, ఫిమేల్. ఆమె ఏమన్నారు, సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఆమె పాప సైలెంట్గా ఉంది. 15,000 కోట్లు ఢిల్లీ దగ్గర ఏమైనా ఉంటాయి? దాన్ని ఇప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంటే మళ్ళీ దాన్ని ఫండ్ ఇవ్వాలి. ఇంత చేసినా ఆ కుక్కలు మరలా తీసుకెళ్తే వాటిని చంపకూడదు. జంతు ప్రేమికులు మీరు ఖచ్చితంగా వినాలి, వాటిని చంపకూడదు. చంపని ఎవరు అనట్లా, ఎవరన్నా అంటే వాళ్ళది తప్పు అంట, నేను చంపదు, పాపం నిజంగా అమాయక ప్రాణులేవి కుక్కలు. దెన్ వాటి వల్ల ప్రజలకు ఇబ్బంది అంటున్నారు కాబట్టి తీసుకెళ్ళిపోండి, షెల్టర్ హౌస్లో పెట్టండి, చంపొద్దు, టైం ఫుడ్ పెట్టండి, ఆడికైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ చూపించండి. అయితే మరలా పిల్లలు పుట్టకుండా స్టెరిలైజేషన్ చేయండి, పిల్లలు పుట్టకుండా. ఇది కోరుతుంది. ఇది అయ్యే పనా? మన దగ్గర ఎలా ఉంది, హైదరాబాద్ చుట్టుపక్కల, నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను, పళ్ళు రాలగొట్టాలి నిజంగా. 10 అవినీతి అధికారుల్ని ఒక 20 కుక్కలను పట్టుకెళ్తారా, దాన్ని స్టెరిలైజ్ చేస్తామని చెప్పేసి అంటారా? స్టెరిలైజ్ చేసిన వాటికి చెవి ఉండేది కదా ఇక్కడ, ఆ చెవి కొంచెం వీ షేప్లో కట్ చేస్తారు. ఏ కుక్కకైతే వీ షేప్లో చెవి దగ్గర కట్ అయ్యిందో దాన్ని స్టెరిలైజ్ చేసినట్టు అనమాట. అది చేసి ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఊరు బయట వదులుతున్నారు, లేదా తండాల దగ్గర వదులుతున్నారు, లేదంటే ఈ సిటీలోనే వేరే ఏరియాలో వదిలేస్తున్నారు. దానివల్ల వాటికి తెలియని ఏరియాలు అవుతున్నాయి అండ్ అక్కడ ఆకలికి తట్టుకోలేకపోతున్నాయి. అలా మనుషుల మీద దాడి చేస్తున్నాయి. పాపం, నిజంగా పాపమే, నేనైతే ఇదే అంట. ఎందుకంటే వాడికి తెలిసిన ఏరియాలను వదిలిపెడితే బతికేస్తాయి, లేదు నువ్వు తీసుకెళ్ళిన షెల్టర్ హోమ్స్లో పెట్టినా బతికేస్తాయి. అన్యాయంగా అకారణంగా వదిలేస్తున్నప్పుడు అవి చేసే పనుల వల్ల కుక్కలకి ఇష్టపడే నాలాంటి వాళ్ళు కూడా, నేను జంతు ప్రేమికుడని అనను, కుక్కలన్నా ప్రాణాన్ని అనను, అవి కూడా ప్రాణులు, అవి కూడా బతకాలని చెప్పేసి అంట. అంతే, నాకు సకల ప్రాణులు సమానమే, కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ మనిషినే అంట. మీరు ఏమైనా ఫస్ట్ ప్రయారిటీ మనిషినే అంట. దెన్ మనం బాగుంటే మనం కాపాడుకుంటే మిగతా కాపాడచ్చు నేనంట, అది నేనేది. సో ఈ వేలో ఈ కుక్కలకు సంబంధించి అరే ఆలనా పాలన దిక్కు లేదు, వాటిని మాత్రం చంపటాలు కొడతాలు చేస్తూ పోతూ ఉంటే నిజంగా చూసేవారికి బాధ కలిగిద్ది. దానివల్లే మనుషుల కన్నా కుక్కల మీద ర్యాలీలు చేస్తూ పోతా ఉన్నారు. అటువంటిప్పుడు ఏం చేయాలి, పాలకులు కదా చేయాల్సింది, వాటిని జాగ్రత్త తీసుకొని షెల్టర్ హౌస్లో పెట్టాలి, లేదు ఒక ఏరియాలో తీసుకెళ్ళామంటే మరలా వాటిని అదే ఏరియాలో వదిలిపెట్టాలి. అప్పుడు ఆల్రెడీ ఆ కుక్కలకు అలవాటు వాళ్ళు మళ్ళీ ఫుడ్ పెడితే ఏదో చేసుకుంటా పోతారు. దత్తత తీసుకుని పెంచుకుంటారంటే ఈ వీధి కుక్కల విషయంలో వచ్చేసి ఎవరు అలా చేయరు. ఒకరు ఎవరైనా చేసిన 2-3 రోజులు మురిపిమంతే, ఆ తర్వాత మరలా వదిలేస్తారు. 3-4 రోజులు ఫుడ్ పెడతారు, ఆ తర్వాత వదిలేస్తారు, ఆ తర్వాత వాటికి ఫుడ్ దొరక మరలా ఆడిపోతూ ఉంటాయి. సో నేను చెప్పేది ఇదే, ఇక నుంచి అయినా త్రూఅవుట్ ఇండియా
మొత్తం ఇండియా వ్యాప్తంగా జంతు ప్రేమికులు కావచ్చు, నార్మల్ ప్రేమికులు కావచ్చు, ఎవరైనా సరే కుక్కలకి ఫుడ్ పెడుతున్నప్పుడు కంటిన్యూగా పెడితే పెట్టండి. లేదన్నప్పుడు గవర్నమెంట్కి చెప్పేసి ఆ కుక్కలు షెల్టర్ హోమ్స్ పంపేలా చూడండి. లేదన్నప్పుడు కొంతమంది ఫండ్స్ వేసుకొని, జంతు ప్రేమికులు, నార్మల్ వాళ్ళు స్వచ్ఛంద ఫండ్స్ వేసుకొని దాన్ని మీరే షెల్టర్ హోమ్స్ పెట్టేసి ఈ మున్సిపల్ వాళ్ళక పంచాయతీలకు చెప్పేసి వీధి కుక్కలు మీ ఇక్కడ కనపడితే వాటిని తీసుకొచ్చి మా షెల్టర్ హోమ్స్లో పెట్టండి రా బాబు అని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వచ్చిన కుక్కలకు సంబంధించేసి వాటిని చంపి మాంసం అనుకుని దిక్కుమల వాళ్ళు ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళ పట్ల మాత్రం జాగ్రత్త కన్నేసి అయితే ఉంచండి. ఎందుకంటే కుక్కల మాంసం మన దగ్గర అందరూ తినరు, అటు తింటారండి, నార్త్ ఈస్ట్ సైడ్ తింటారు, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం సైడ్ తింటారు కుక్కల్ని. ఆ బ్యాచ్ మరలా ఈ కుక్కలు చంపి మాంసం మాకు ఎక్స్పోర్ట్ చేయండి రా బాబు అన్నారు అనుకోండి, ఈ వీధి కుక్కలు తీసుకుని అలా కూడా చేసే ప్రమాదం ఉంది. నేను అంతిమంగా చెప్తుంది ఒకటి, కుక్కల వల్ల మనుషులకు ఇబ్బంది ఉండదు, కుక్కల వల్ల మనుషులకు ఇబ్బంది ఉండొద్దు, మనుషుల కుక్కలకు ఇబ్బంది ఉండొద్దు. అలాంటప్పుడు ఈ కుక్కలను తీసుకెళ్ళి స్టెరిలైజ్ చేసి షెల్టర్ హోమ్స్లో పెట్టండి. దీనికి వేల కోట్ల ఖర్చు అయినా సరే భారతదేశంలో ఉన్న కుక్కల ప్రేమికులు ఫండ్స్ చేసుకుంటారు. ఎవరో ఒకళ్ళు మానవ దృక్పథం ఉన్న వాళ్ళు ఫండ్స్ ఇస్తారు. దీనికి సుప్రీంకోర్టు బాధ్యత తీసుకోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. దీన్ని ఒక యజ్ఞంలాగా నిర్వహించి కుక్కలను చంపకుండా వాటిని కాపాడి అండ్ కుక్క జాతి అన్నది, వీధి కుక్కలు అనేది అంతరించే విధంగానే చేయండి, ఏం పర్లేదు. ఎందుకన్నప్పుడు కుక్కల ప్రేమికులు వాళ్ళు కుక్కలు పెంచుకుంటున్నారు, దాని సంబంధించి నేను సెపరేట్ వీడియో వేస్తాను. ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఉన్నారు బయట. సో అంతే ఇప్పుడు నేను చెప్పేది కుక్కల మనుషుల విడిపోయారు అన్నమాట. కుక్కల ప్రేమికులు ఒక సైడు, మనుషుల ప్రేమికులు ఒక సైడు. కోర్టులేమో కుక్కలు ఉండొద్దు అంటున్నాయి, అలాంటి చంపమని అంట్లా, షటర్స్ తీసుకెళ్ళమని అంటున్నాయి. పొలిటికల్ వాళ్ళేమో ఊరుకో అలా చేస్తారు, అది అయ్యడం అవన పని, వేల కోట్లు ఖర్చు అయింది, వాడికి ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి జనాల మధ్య వదిలేయని చెప్పేసి రాహుల్ గాంధీ అంటాడు. మరి కుక్కలు కరవటం వల్ల చనిపోయినటువంటి మనుషులకి రాహుల్ గాంధీ ఏమైనా సాయం చేశాడా? కుక్కలు కరవడం వల్ల ఆసుపత్రి పాలై ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ కాంగ్రెస్ సాయం చేశారా? వాళ్ళే ఆశ్రయిస్తే బాగుంటుంది.